ఇక్కడ రామాయణం, రాముని గొప్పతనం అందరికీ తెలుసు. రాముడితో పాటు లక్ష్మణుడు, వానరులు, ఇంకా చాలామంది సీతమ్మ వీళ్ళందరూ గుర్తుకొస్తారు. రావణాసురుడు కూడా ఇక్కడ ప్రత్యేకంగా శత్రువు అయినా కొద్దిగా మంచితనం కూడా గుర్తు చేసుకుంటామని చెప్పుకోవచ్చు. అలాంటి రామాయణాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మధ్యలో వచ్చిన రామ్ గోపాల్ వర్మ వచ్చి అది ఇది అని శృతి చెప్పి అతని రామూయిజంలోకి తీసుకెళ్ళాడు. ఇక్కడ రామాయణం రామూయిజం చూస్తే రామాయణం ఎలా బతకాలనో చెప్తుంది, రామూయిజం ఎలా ఉంది సమాజం అని చెప్తుంది. రెండు కంపారిజన్ చేసి చెప్పకూడదు, కానీ మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా అతనిపైన ఒక వీడియో మాట్లాడుతున్నాను. రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తున్నాడో కనపడట్లేదు. ఎవరు చుట్టుముట్టు ఉండి అతన్ని ఇలా చేయమని చెప్తున్నారో తెలియట్లేదు. మామూలు మనిషి అలా ఉండలేడు. అతనిలాగా ఎవరు లేకుండా, స్వార్థం లేకుండా, మళ్ళీ అతని అంత డేంజర్గా అంత వైలెంట్గా కనపడుతున్నారంటే అతని వెనకిల ఎవరో నడిపిస్తున్నారు కావాలని. నువ్వు ఇలానే ఉండు, నీ వల్ల కొద్దిగా 10 మంది బాగుపడకుంటే మేము లబ్ధి పొందుతాం అంటే. ఒకవేళ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, రామ్ గోపాల్ వర్మకి 10 మంది శిష్యులు ఉన్నారు. ఆ 10 మంది శిష్యులు బాగుపడితే మిగతా వాళ్ళు పనికిరారు. అదే రామ్ గోపాల్ వర్మ ఒక వేస్ట్ ఫెలో అయితే ఆ 10 మంది కూడా వేస్ట్ ఫెలో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా ఆలోచించి అతని వేరే వాళ్ళు చేపిస్తున్నట్టుగా కనపడుతుంది. చూడండి, ఇక్కడ వాటర్ ఏమో నిండగా ఉన్నాయి, ఫ్లో అనేది వెళ్తూనే ఉంది. ఇక్కడ వివరించడానికి ఏమీ లేదు. ఇక్కడ పక్షులు గూళ్ళు కట్టాయి. ఇక్కడ సపరేట్గా నేను డిజిటల్లో మీకు చూపించాలి. అప్పుడు రాముడు ఎలా కష్టపడ్డాడు, ఈ నుంచి లంకకు బ్రిడ్జి ఎలా వేసుకుపోయాడు. ఇక్కడ మన సౌత్ ఇండియా అంటే మనకు ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది. అదిగాక శ్రీలంక కూడా దగ్గర. లంక నీళ్ళ లోపల నుంచి రాళ్ళు వేసుకుంటా శ్రీలంకకి చేరారు వానరులు. అప్పట్లో ఎలా అంత కష్టపడి ఒక రాయి మీద ఒక రాయి, అది మళ్ళీ నీళ్ళులా తేలాలి, దానిపైన జై శ్రీరామ్ అని రాసుకుంటూ పోయారు. ఇప్పుడు చూస్తే కనపడట్లేదు అని చెప్తున్నారు. కొన్ని కనపడేటివి కూడా మన ఇండియా వాళ్ళు, మన పెద్దవాళ్ళు ఎవరైతే పొలిటీషియన్సే మనం పెద్దవాళ్ళుగా భావిస్తాం. పొలిటీషియన్స్ మరియు పైసలున్న వ్యక్తులు వాళ్ళు కనపడకుండా పెట్టిండొచ్చు. ఇది దేశం సీక్రెట్, కొన్ని కారణాలు ఉంటాయి, అలా తీసిపెట్టి ఉండొచ్చు. మనకు గుజరాత్, ఉత్తరప్రదేశ్లో ఇక్కడ రామునికి సంబంధించినవి ఇంకా బాగా ఉన్నాయి. పాండవులు మహాభారతం కూడా గుజరాత్ సైడే జరిగింది. అక్కడ కూడా కొన్ని స్టోన్స్ అవి ఇవి ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నేనైతే రామ్ గోపాల్ వర్మని, అతని ఫ్యూచర్ ఎలా ఉంటుందో కొద్దిగా భయంకరంగా ఉంది. ఇప్పుడైతే వయసులో ఉన్నాడు, వోడ్కా తాగుతాడు, 10 మందితో మాట్లాడతాడు. అతని అమ్మాయిల గురించి ఎక్కువగా పట్టించుకోడు, కానీ ఎవరో కావాలని పట్టించుకో అనేటట్టుగా అమ్మాయిలని గెలుకు అనేటట్టుగా చుట్టుముట్టు ఉన్నోళ్ళు చెప్తున్నట్టుగా కనపడుతుంది. అతని సపరేట్గా మనిషి అని చెప్పుకోవచ్చు. అలాంటి మనిషి కాదు. మళ్ళీ ఏమైందో నాకైతే తెలియట్లేదు. మళ్ళీ అతని ఫ్యూచర్ అనేది ఎలా ఉందో మనకు చూడాలి. ఇక్కడ మన రామాయణం, మహాభారతం ఇలా చాలా ఉన్నాయి. దీని గురించి సపరేట్గా ఆ ప్రాంతానికి వెళ్ళి వీడియో తీయాలి. ఇలా లంక అంటే అది ఇలా నీళ్ళు లోపల నుంచి వెళ్తే మనకు లంక అనేది దగ్గర అవుతుంది. ఇలా మెట్లు అనేటివి వేసుకుంటా పోయారు వానరులు అని చెప్పుకోవచ్చు. నీళ్ళులా తేలే రాళ్ళు. చాలా వరకు గుజరాత్ సైడు ద్వారకా ఉందని చెప్పారు. ఇక్కడ గద్వాల్లో కూడా ద్వారకా అనేది ఉంది.
అప్పట్లో నీళ్ళు అనేటివి ఎక్కువగా వచ్చి ద్వారక అనేది మునిగిపోయింది. ఇంకా శ్రీలంక కింద లాస్ట్లో కేరళకి మరియు శ్రీలంకకి చిన్న రాళ్ళతో కట్టిన దారి అనేది ఉంది. ఆ దారి మీదుగా వానరులు వెళ్ళి సీతాదేవిని కాపాడుకొని తెచ్చుకొని రామునికి అప్పగించి రాముడు అపనిందలు పడి మొత్తానికి ఒక రాముడు పైకి వచ్చాడని చెప్పుకోవచ్చు. మళ్ళా ఈ రాముడు చూస్తే రామ్ గోపాల్ వర్మ కలియుగంలో ఎలా ఉండకూడదో అలానే ఉన్నాడు. ఇలా ఉండకూడదు మనిషి అని అనుకుంటాం. అతన్ని చూడడానికి అంత డేంజర్గా కనపడతాడు కానీ డేంజర్ మనిషి అయితే కాదు. అతను కావాలని చేస్తున్నాడు. తప్పకుండా అతను ఒక మంచి మనిషే. కావాలని ఎనుకలు ఉన్నోళ్ళు ఇలా వేస్ట్ గన్లాగా చెయ్యి అని చెప్పారు అతనికి. రామ్ గోపాల్ వర్మకి అలా చేస్తున్నాడు. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను.